చాలా మంది డైలీ హైవేస్ లో ట్రావెల్ చేస్తుంటారు అండ్ అట్లాగే టోల్ ఫీజు కూడా కడుతుంటారు. అయితే ఈ టోల్ ఫీజు వెనకాల ఉన్న హిస్టరీ ఏంటో తెలుసా? 1997 లో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫార్మేషన్ తర్వాత టోల్ కలెక్షన్ అఫీషియల్ గా స్టార్ట్ అయింది. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే హైవేస్ మెయింటెనెన్స్ అండ్ న్యూ రోడ్ కన్స్ట్రక్షన్స్ కోసం ఫండ్ కలెక్ట్ చేయడం. యాక్చువల్ గా హైవేస్ ని గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేయదు, కొన్ని ప్రైవేట్ కంపెనీస్ వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ హైవేస్ వేస్తాయి. అలా ఖర్చు పెట్టిన డబ్బులు రికవర్ చేసుకోవడానికే ఈ టోల్ గేట్స్. అలా రోడ్ వేసిన ప్రైవేట్ కంపెనీస్ ఆ డబ్బు రికవర్ చేసుకోవడానికి గవర్నమెంట్ 15 నుంచి 20 ఏళ్ల టైం ఇస్తుంది. తర్వాత ఆ టోల్ గేట్ ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. చాలా మంది అనుకుంటారు గవర్నమెంట్ కి కూడా ప్రాఫిట్ వస్తుంది అని, కానీ ట్రూత్ ఏంటి అంటే టోల్ కలెక్ట్ చేసిన అమౌంట్ మోస్ట్లీ మెయింటెనెన్స్, స్టాఫ్ సాలరీస్, ఎలక్ట్రిసిటీ అండ్ సెక్యూరిటీ కోసం వెళ్తుంది. గవర్నమెంట్ రూల్ ప్రకారం వెహికల్ 3 మినిట్స్ కన్నా ఎక్కువ వెయిట్ చేస్తే టోల్ ఫీజు కట్టకుండా వెళ్ళిపోవచ్చు, కానీ ప్రాక్టికల్లీ చాలా ప్లేసెస్ లో ఇది ఫాలో అవ్వరు. 2021 నుంచి ఫాస్టాగ్ కంపల్సరీ అయింది. ఇది RFID టెక్నాలజీ మీద వర్క్ అవుతుంది. వెహికల్స్ పాస్ అవగానే ఆటోమేటిక్ గా పేమెంట్ జరుగుతుంది. ఫ్యూచర్ లో టోల్ గేట్స్ అనేవి ఉండవు. మనం ఎంత దూరం అయితే